స్థాయి లేకపోతే చాలా దూరంగా పెట్టాలి. ఆ పని నువ్వే చేయగలవు. కంగారు పడు. మన వల్ల వాళ్ళ తాతను కోల్పోయి ఒక ఆడపిల్ల అనాథయిందన్న కృతజ్ఞతతో సుచిత్ర అలా మాట్లాడి ఉండొచ్చు. నిజంగా అమ్మాయి కనిపిస్తే కావలసినంత సహాయం చేస్తాం, అంతేగాని జాలిపడి జీవితాన్ని వదులుకోలేం. ఇంతకీ వంశీ ఎక్కడా? ఆ పని మీదే వెళ్ళాడు. అత్తయ్య వాళ్ళు బావ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వంశీ వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుస్తుందని ఎదురు చూస్తున్నావు అత్తయ్య. ఆయన ఆతృతను పెంచి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. అలా అంటే వింటున్నానమ్మా. అవునానంద్, మీ అన్నయ్య ఖచ్చితంగా అమ్మాయిని కలుస్తాడని గ్యారెంటీ ఏమిటి? మోసం చేయాలని ఎంతమంది ప్రయత్నం చేయలేదు. ఆ వసుంధర మాటలు విని టైం వేస్ట్ చేయకండి. అదిగో అన్నయ్య వస్తున్నాడు. వంశీ, వెళ్ళిన పని ఏమైంది? చిన్నప్పుడు నేను కలిసిన స్నేహితురాలు ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తానన్నారు. కొంచెం టైం ఇస్తే తన బొమ్మ గీస్తా అన్నారు. ఆ బొమ్మలో కనిపించే అమ్మాయి మీరు కలిసే అమ్మాయి ఒకటేనని ఎలా అనుకుంటారండి? సెక్రటరీ మాటకి బావ తలూపాడమ్మమ్మా. టైం అడిగాడు కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ వసుంధర తన రూపం వచ్చేలా బొమ్మ గీయమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నక్షత్ర, ఏమంటున్నావు నువ్వు? ఆలోచించండి అత్తయ్య. బావని బుట్టలో వేసుకోవడానికి అది అలాంటి ట్రిక్లే వాడుతుంది. అవకాశం ఉంటే ఆ పని నువ్వు చేస్తావేమో కానీ వసుంధర గారు అలా చేయరు. అది ఊహ చిత్రం అండి, నిజమేలా అవుతుంది? మనసుకు తెలిసిందే ఊహ. మనం అనుకున్నది ఎన్నిసార్లు నిజం కాలేదప్పు. ఈ ఇంటి కోడలవ్వాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నక్షత్ర అన్నట్టు అత్యాశ పెరిగి వసుంధర అప్పని చేస్తే చేయదప్పు. ఎందుకంటే ఇది నా జీవితం అని వసుంధరకు తెలుసు. మీ అనుమానాలు కాస్త పక్కన పెట్టండి. నానమ్మా, ఎందుకింత డిస్కషన్? ఆ అమ్మాయి ఎవరో పంతులు గారు చూశారు కదా, బొమ్మ కరెక్ట్గా వచ్చిందో లేదో పంతులు గారికి చూపిస్తే చాలు కదా. కరెక్ట్. ఆనంద్ చెప్పింది అర్థమైంది కదా అప్పు. ఎక్కడా పొరపాటు జరగదు. త్వరలోనే నా హార్ట్ ఫ్రెండ్ మనం చూడబోతున్నాం. చిన్నబాబు సలహాతో నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఆయన గీసే బొమ్మ నీ నుదుటి రాతని మార్చాలి వసు. బ్రహ్మ గీసే గీత నువ్వు వంశీబాబు ఒక్కటవ్వడమే అయ్యుండాలి. అమ్మా, వంశీ సార్ నిన్ను బయటకు తీసుకువెళ్ళినందుకే నీలో మార్పు వచ్చింది. నీ చేతిలో కదలికొచ్చింది. నువ్వు నడుస్తానంటే నేను నీకు సాయం పడతానమ్మా. నడుస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను వసు. నాకు మాట వస్తే చాలు.
అమ్మా, అయ్యో అయ్యో, అమ్మ జాగ్రత్త. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బాగున్నాయో. అలేఖ్య, 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 ఒకసారి రావా. నానమ్మ, బస్సు కేకేస్తుంది. దాని మొహం ఆనంద్ ఇచ్చిన జ్యువెలరీ చూడవే అంటే పిచ్చి సోకాలు వింటావేంటే. అలేఖ్య, అమ్మకేమైనా అయిందేమో. దానికేం అవుతుంది, గుండ్రాయిలాగా బ్రహ్మాండంగా ఉంటుంది. త్వరగా రా అలేఖ్య. కూతురుతో సేవలు చేయించుకుంటూ రిలాక్స్ అవుతుంది. అలేఖ్య, అబ్బబ్బబ్బబ్బబ్బ, చూడవే ఈ నెక్లెస్ ఎలా మెరిసిపోతుందో. అబ్బబ్బబ్బబ్బబ్బ. అలేఖ్య, ఒకసారి రా. ఎక్కడున్నావు? బా, దీని కాకి గోలంటే వస్తావుడా పదా, లేకపోతే చచ్చిపోయేలా ఉంది. అలేఖ్య. అరుస్తూనే ఉంటుంది ఎదవ గోల అని. అబ్బబ్బా, ఏంటి ఏమైందా కేకలేంటి? అమ్మ నడిపిద్దామని నిల్చోబెట్టాను నానమ్మ. బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోబోతుంటే పట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టాను. అలేఖ్య, రా, అమ్మని తీసుకువెళ్ళి పడుకోబెడదాం. అందుకే మొదట్లోనే చెప్పానే దాన్ని ఆ గదిలో మూల పడేయండి అని. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చిందని దాన్ని తీసుకొచ్చి నిలబెట్టడానికి? అమ్మ నడిస్తే బాగుంటుందని నడిపించే ప్రయత్నం చేశాను నానమ్మ. ఇది ఇప్పుడేమన్నా ఒలింపిక్స్ పరుగు పందాలకు వెళ్తుందా ఏమిటి? సగం చచ్చిన మనిషితో నీలాగా నాట్యం చేయించాలనుకున్నావా ఏమిటి? ఎందుకు నానమ్మ అలా అంటావు? ఇంకా అంటానే, నీ పెళ్లి సరిగ్గా జరుగుంటే ఆ జోగేంద్ర గారు నీ బొగుడై ఉంటే ఇలా జరుగుండేది కాదు కదా. నానమ్మ, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? పద, అమ్మని పట్టుకో, మంచం మీద పడుకో. చేసి దాన్ని ఆ దగ్గులు రాన్ని నేను పట్టుకోవడం ఏమిటి? అలేఖ్య, నువ్వు రా, అమ్మని తీసుకువెళ్ళి పడుకోబెడదాం. ఎలా దీనికేం తక్కువ లేదు. దాన్ని కంటికి రెప్పలా చూసుకున్న ప్రయోజనం లేదే. పింఛన్ వస్తుందా పాడా, బతికి బట్ట కట్టడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. నువ్వు రావే అలేఖ్య. నానమ్మ, నువ్వు వెళ్ళు, నేను అమ్మ దగ్గర ఉంటాను. ఏయ్, నీకు మాట చెప్పాలి, మళ్ళీ వద్దు గాని రా పనుంది. నానమ్మ, నానమ్మ, నానమ్మ మాటల్ని పట్టించుకోవద్దమ్మా. నువ్వు మళ్ళీ మామూలు మనిషివయ్యి అందరిలా లేచి తిరగాలి. వంశీ సార్ వెతుకుతున్న అమ్మాయిని నేను ఆయన ముందు నిలబెట్టాలమ్మా. ఇవి రెండే నాకు ముఖ్యం. నిన్ను నువ్వు వెతుక్కుంటున్నావు వసుంధరా. ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను. మనకు ఆ కుటుంబం చేసిన సాయానికి తిరిగి మనం ఎంత చేసినా రుణం తీర్చుకోలేమమ్మా. వసు, నేనుదుటన పొట్టు ఒక్కసారి అద్దంలో చూసుకుని ఆలోచించమ్మా. నేనుదుటన జీవితాంతం కుంకుమ పెట్టేవాడు నీవాడు వంశీ బాబే అని తెలుసుకుంటావు. హార్ట్ ఫ్రెండ్ని కలిసి తనని తీసుకొచ్చి వంశీ సార్కి అప్పచెప్తే
అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అమ్మా, నా ప్రయత్నం సక్సెస్ అవుతుంది కదమ్మా. చాలా బావా. ఇంకా కావాలి. హాఫ్ గ్లాస్ నాకు నచ్చదు. ఏదైనా సరే ఫుల్గా ఉండాల్సిందే. నీకెలా ఇష్టమైతే అలాగే ఉంది బావా. మ్మ్. ఉంటాను. మందు పడితే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. ఇంతకు ముందు మందంటే నువ్వు ప్రాణంలా చూసుకునేవాడివి. ఆ రోజుల్లో మహారాజులా ఉండేవాడివి. ఎప్పుడైతే వసుంధర నీకు సెక్రటరీగా వచ్చిందో, వీటన్నిటినీ నీకు దూరం చేసిందో, అప్పట్నుంచే మహారాజు స్థాయి నుంచి మామూలు మనిషి స్థాయికి వచ్చేసావు. ఎంతో సంతోషంగా ఉండే నువ్వు సోగా బతుకున్నావు. దీనంతటికి కారణం ఆ వసుంధరే. ఎస్, వసుంధర ముందు తాగొద్దు తాగొద్దు అంటుంది. కానీ దీన్ని విడిచిపెట్టి ఉండాలంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది తెలుసా. బాబు, ఏది నీకెలా మత్తిస్తుందో నేను కూడా అలాంటి సంతోషాన్ని ఇస్తాను బావా. తప్పుగా అనుకోకు. నీ ఇష్టాన్ని అడ్డుకోకుండా నువ్వు నీలాగే ఉండడానికి, ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఆ వసుంధర చెప్పిందని నువ్వు 4 దిక్కులు తిరుగుతూ ఎవరో మనకి సంబంధం లేని దానికోసం టైం వేస్ట్ చేసుకుంటాను. అంతేనంటావా? అంతే బావా. అలాగైతే నాకు ఈ సంతోషం తప్ప ఏమీ వద్దు. నువ్వు కావాలి. నువ్వు ఇచ్చే సంతోషం కావాలి. అలాగే బావా. ఈ నక్షత్రం నీది. జీవితకాలం నీ ఇష్టానికి ఎదురు చెప్పకుండా నీతోనే ఉంటుంది. ఎస్, నాతోనే. నాకు దగ్గరగా ఉండాలి. ఎవరైనా సరే నా గుండెకి కనెక్ట్ అవ్వాలి. నిజంగానా బావా? నమ్మవా? సరే, ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి నేను? నేను నమ్మాలంటే నువ్వు ఇంకొక గ్లాస్ మందు తాగాలి. అప్పుడు నమ్ముతాను, కిస్ చేస్తాను. ఇవ్వు. ఓయ్ ఓయ్, ఇదంతా ఒకే సిప్లో తాగితే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టే. ఇవ్వు. సూపర్ బావా. లవ్ యూ సో మచ్.
ఇది కలే కావచ్చు, కానీ నక్షత్ర వంశీ సార్ని నిజంగానే పాడు చేస్తుంది. వంశీ సార్ జీవితాన్ని నాశనం చేయడానికి నక్షత్ర ఎంతకైనా దిగజారుతుంది. అలాంటిదేం జరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ని వంశీ సార్కి చూపించాలి. చిత్రసేన్ గారు బొమ్మ గీస్తేనే ఈ సమస్యకు పరిష్కారం. నక్షత్రకు చెక్ పెట్టాలంటే చిత్రసేన్ గారు కొంచెం పట్టాలి. వంశీ సార్ వెళ్ళి కలుస్తానన్నారు. ఏమైందో ఏంటో. ఒకసారి వంశీ సార్తో మాట్లాడితే. హలో వసుంధరా, హలో సార్. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది కదా అని ఆగాను. చిత్రసేన్ గారితో మాట్లాడాను. వీలైనంత త్వరగానే బొమ్మ గీస్తానని చెప్పారు. మీరు బాగున్నారు కదా సార్? నాకేమైంది? ఐఎమ్ ఆల్ రైట్. అంటే స్పృహలోనే ఉన్నారు కదా? హలో మేడం, వాట్ ఆర్ యూ టాకింగ్? నిద్ర పట్టక ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. ఇక నిద్ర పట్టచ్చు, అందుకే మీకు ఫోన్ చేశాను. మాట్లాడండి సార్. ఏమైంది వసుంధరా? ఏదైనా ప్రాబ్లమా? కొన్ని అనర్థాలు జరగకూడదంటే మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. సరే సార్, మీరు పడుకోండి. అరే ఇప్పుడే కదా మాట్లాడాలన్నా, ఇంతలోనే మనసు మార్చుకున్నావా? కాల్ కట్ చేయకుండా మీరు అలాగే ఉంచండి. సరే, మీరు పడుకోండి. నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఓ, అబ్జర్వేషన్లో ఉంచుతున్నావు అనమాట. సరే నీ ఇష్టం. బావా, ఏంటో చెప్పు. జ్యూస్ కేవలం నీకోసమే తీసుకొచ్చాను. ఏంటి దాని స్పెషల్? చాలా బాగుంటుంది బావా, తాగితే నీకే తెలుస్తుంది కదా. నిన్ననే తెలిసింది, ఏమొద్దు. ఈ రోజు కూడా తాగు బావా. నువ్వు నా కోసం కష్టపడి తీసుకొచ్చావు కదా. అవును బావా. నీ కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే నువ్వే తాగాలి. లే, లే, No, no, తాగు, no, no. తాగు, తాగు. నేను తాగను. తాగు, తాగు, అది తాగు, కాదు, నేను ఏయ్, చెప్పేది తాగు. విను బావా. తాగవే. అయ్యో, వద్దు. తాగు, తాగు మా నాన్న. నేను తాగవే. చెప్పేది విను. తాగు. వద్దు బావా, నేను నీకోసం తాగు. తీసుకొచ్చాను. తాగు. నాకు వద్దు బావా, నేను చెప్పేది తాగు. విను. ఏయ్, అయ్యో, వద్దు. తాగు. బావా, నాకు వద్దు కష్టపడి బావా. చేసావు కదా, తాగు. బావా, తాగు. నాకు వద్దు బావా, తాగవే. నీకోసం తాగు. తెచ్చాను. ప్లీజ్ వద్దు. తాగు. బావా, జ్యూస్ అని చెప్పి నాతో మందు తాగిస్తావా? ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తాను, జాగ్రత్త. వెళ్ళి ఇక్కడి నుంచి. కనపడిన దానికోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నావు కదా బావా. అందులో ఏం సంతోషం ఉంటుంది? బాధ తప్ప. అందుకే మందు కలిపాను తప్ప. ఇంకొకసారి ఇలా చేస్తే విషం కలిపి తాగిస్తాను. దేన్నైతే వద్దనుకున్నాను దాన్ని తీసుకొస్తే చంపేస్తాను. నువ్వు చేసిన పని వల్ల వసుంధర ఎంత బాధపడిందో తెలుసా? అమ్మకు తెలుసుంటే లైఫ్లో నా మొహం చూసుండేది కాదు.
నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు ఏంటి? గెట్ అవుట్. బావ వెళ్ళు. బావ నా మాట గెట్ అవుట్. ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయింది? ఏదేమైనా బావ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి వాళ్ళ ఉండకూడదు. తాగాలి, పచ్చి తాగుబోతవ్వాలి. లేదంటే బావ నాకు దక్కడు. పావం ఆ వసుంధర వల్లే ఇలా అయ్యాడు. ముందు వెళ్ళి దాని సంగతి చెప్తాను.